హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. లండన్ యూనివర్సిటీ పార్క్ లో వెయిట్ చేస్తూ ఉన్న ప్రమోద్ గారి కోసం 30 గంట ప్రయాణంతో మళ్ళీ వెనక్కి వచ్చారు సిద్ధార్థ్. సిద్ధార్థ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ మాత్రమే కాదు, గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ సైంటిస్ట్. గడిచే కాలంలో తనని తన గతాన్ని మర్చిపోవడానికి ఎంచుకున్న మార్గమే 24 గంటలు పిల్లల పుస్తకాలతో బిజీగా ఉండేలా ఈ యూనివర్సిటీ. ఉంటే క్లాస్లో ఉంటారు, లేదా లైబ్రరీలో ఉంటారు. అన్ని మర్చిపోయి దొరికే టైంకి నిద్రపోతారు. ఇదే సిద్ధార్థ్ రొటీన్ షెడ్యూల్. సిద్ధార్థ్ని చూడడమే లేచి ఎదురు వెళ్ళిన ప్రమోద్ గారికి కోల్డ్ కాఫీ చేతిలో పెట్టి కూర్చుందాం అని అనడంతో ఒక ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో బెంచ్ మీద ఇద్దరు సెటిల్ అయితే డల్గా ఉన్న ప్రమోద్ మనస్థితికి కాల్ చేయలేదా అంటూ డౌట్గా అడుగుతున్న సిద్ధార్థ్కి ఐరా వస్తుంది అంటూ చెప్పి తను ఏ మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు ప్రమోద్. రీసెర్చ్ వదిలేసి రావడం ఇంపాసిబుల్ అంటూ ఆ ఆలోచన యాక్సెప్ట్ చేయలేని కన్ఫ్యూజన్లో ఉన్న సిద్ధార్థ్కి చేతన్ కూడా వస్తున్నాడు అంటూ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రమోద్, వాడు చెప్పినట్టు ఐరాను ఈ ప్రాజెక్ట్కి దూరంగా ఉంచాల్సింది. ఐ మేడ్ ఎ మిస్టేక్. ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేశాను అంటూ బర్స్ట్ అవుతున్న ఎమోషన్తో రుద్రలోని బీస్ని ఐరా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత రుద్ర కాల్ చేసింది. దీని మొత్తానికి కారణమైన దొమ్మి గురించి చెప్పి వసుదకు తెలిస్తే తట్టుకోలేదు అంటూ ఒక సగటు తండ్రిగా కన్నీళ్లతో మిగిలిపోతే, ఇంత జరిగినా సిద్ధార్థ్కి ఇప్పటి వరకు ఏ ఒక్క విషయం కూడా తెలియకపోవడంతో ప్రమోద్ చెప్తూ ఉంటే బాధపడ్డం తప్ప ఇంకేమీ చేయలేని హెల్ప్లెస్ పొజిషన్లో స్టక్ అయ్యి, "హ్మ్, ఒక ఆడపిల్ల తండ్రిగా మీకిచ్చిన ప్రయారిటీ ఒక ప్రొఫెసర్గా నాకింకా దక్కలేదు మిస్టర్ ప్రమోద్. కారణం ఏదైనా కావచ్చు. మీరు చెప్పింది మొత్తం మళ్ళీ రిపీట్ చేసి నాకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం మాత్రం చేయను. ఐఎమ్ సారీ టు సే దిస్. ఐరా ఖచ్చితంగా దీన్ని అంగీకరించదు. బట్ ఒక ఆడపిల్ల తండ్రిగా మీ డెసిషన్కి నేను సపోర్ట్ చేస్తున్నాను" అంటూ అపాలజీతో మార్చలేని సిచ్యువేషన్ అయినప్పటికీ ప్రమోద్ చేతులు పట్టుకుని క్షమాపణ అడిగారు సిద్ధార్థ్. నో నీడ్ మిస్టర్ సిద్ధార్థ్. ఇందులో మీరు క్షమాపణ చెప్పడానికి ఏమీ లేదు. ఇది ఐరా డెసిషన్. ఇప్పుడు కూడా తనతో మాట్లాడే వరకు నేను ఏ డెసిషన్ తీసుకోలేను. బట్ ఈ బాధను పంచుకోవడానికి నాకు మీరు మాత్రమే ఉన్నారనిపించింది. ఇప్పుడు మీతో మాట్లాడాక నాకు కొంచెం ధైర్యంగా ఉంది అంటూ కూతురు దగ్గర సూపర్ హీరోలో ఉండే ఆ తండ్రి మనోధైర్యం కోసం మరొకరి సాయం కోరుకుంటున్న ఆ మూమెంట్లో పూర్తిగా సపోర్ట్ చేశారు సిద్ధార్థ్. చాలాసేపు ఆయన పేరెంట్తో షేర్ చేసుకున్న విషయాలు, ఇంకా మైత్రి గురించి, వసుధ కుటుంబం గురించి డిస్కస్ చేస్తూ గడిపేస్తే వసుధ గారి నుంచి ఫోన్ వస్తూ ఉంటే టైం చూసిన ప్రమోద్, ఓ చాలా లేట్ అయింది, ఇక వెళ్ళకపోతే తను కంగారు పడుతుంది అంటూ ప్రమోద్ లేస్తూ ఉంటే, ఎలా వచ్చారు అంటూ ప్రమోద్తో పాటు నడుస్తూ ఉన్నారు సిద్ధార్థ్. యూనివర్సిటీ నుంచి 2 స్ట్రీట్ డిస్టెన్స్ లో ఐరా హౌస్ ఉండడంతో నా బంగారం సైకిల్ మీద వచ్చాను అంటూ చెప్తున్న ప్రమోద్ ముందు మీద ఇప్పుడు బెటర్గా ఉన్నారు. మీ వర్క్ డిస్టర్బ్ చేశానా అంటూ ప్రమోద్ గారు నొచ్చుకుంటూ అడిగితే, ఇట్స్ ఓకే, రేపు మార్నింగ్ అటెండ్ అవ్వచ్చు. ఫినిష్ అయిన లాస్ట్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ సబ్మిషన్లో ఉంది. కొన్ని ఫార్మాలిటీస్ ఇంకా ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోతే నేను ఫ్రీ అయిపోతాను. ఆ వర్క్ మీదే వెళ్తున్నాను. బట్ ఇట్స్ ఓకే, నీతో ఈ టైంలో ఉండడం దానికన్నా చాలా ఇంపార్టెంట్ అంటూ ప్రమోద్ గారికి ప్రయారిటీ ఇస్తూ ఉంటే కాస్త స్థిమితపడిన మనసుతో, మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పాలి సిద్ధార్థ్. ఇండియాకి వెళ్లే ముందు ఐరాకి ఒక డ్రీమ్ వచ్చింది. అందులో ఒక సాలిడ్ పర్సన్ బాడీ నిండా కలర్స్తో, అబ్నార్మల్ ఎమోషన్స్తో ఐరా మీదకు వస్తే డ్రీమ్లో బీస్తో ఫైట్ చేస్తున్నాను అంటూ చెప్పింది. అది ఆ రోజు నేను అంత సీరియస్గా తీసుకోలేదు. బట్ రియల్ లైఫ్లో మైత్రి ఇంట్లో రుద్ర ట్రిగ్గర్ అయినప్పుడు ఆ బీస్ట్ ఐరా కళ్ళ ముందున్నాడని క్లుప్తంగా ముగించిన ప్రమోద్ స్టోరీకి ఒక్కసారిగా నిలబడిపోయారు సిద్ధార్థ్. 2 అడుగులు ముందుకు వెళ్ళిన ప్రమోద్ వెనక్కి తిరిగి చూస్తే ఒకలాంటి ఎమోషన్తో స్తబ్దుగా చూస్తున్నారు సిద్ధార్థ్. రుద్రను కలవడానికి ముందే ఐరా తన కలలో చూసింది. రుద్రనే ఆ బీస్ట్ అని చెప్పిన రోజే తనని ప్రేమిస్తున్న విషయం కూడా నాతో చెప్పింది. వసుధకి రుద్ర ప్రాబ్లం తెలియదు. తెలిసిన నేను ఇప్పటి వరకు భయపడలేదు. ఐరాని ఎక్కడా అబ్జెక్ట్ చేయలేదు. రుద్ర బేసిక్గా మంచివాడే, కానీ
ఒక తండ్రిగా ఎప్పుడు భయపడుతున్నాను. ఇదంతా కాలైపోతే బావుండు అనిపిస్తుంది. అంటూ పెదవి బిగించి దుఃఖాన్ని కట్టడి చేస్తున్న ప్రమోద్ గారిని హగ్ చేసుకున్న సిద్ధార్థ్ మాటల్లో చెప్పలేని ఒక ఓదార్పు, స్పర్శతో ఇవ్వగలిగే ధైర్యం, నేనున్నాను అని చూపి ఒక భరోసా చూపించారు ఆ ఆత్మీయ కౌగిలిలో. ఢిల్లీ, జైపూర్ హైవే రూట్‌కి ఆనుకుని ఉన్న అంబర్ పోర్టు. ఇండియన్స్ కన్నా ఎక్కువగా నాన్ లోకల్స్, ఫారినర్స్‌తో రద్దీగా ఉన్న మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్‌లో ఒక లగ్జరీ స్పాలో రిసార్ట్ పర్సనల్ క్యాబిన్ లోపల మలేషియన్ బ్యూటీతో బాడీకి ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నాడు అన్వీర్. బికినీస్‌లో మెరిసిపోతున్న బ్యూటీస్ తెల్లటి తోలు మీద వేళ్లతో ఆడుకుంటూ వాళ్ళిస్తున్న స్మూత్ బాడీ మసాజ్‌తో రిలాక్స్ అవుతూనే బ్రెయిన్‌కి పదును పెడుతున్న అన్వీర్ టార్గెట్ ఒక్కటే. ఫస్ట్ డబ్బు. రెండోది అడ్డగోలుగా దాన్ని సంపాదించడానికి అడ్డుగా ఉన్న రుద్ర. బేస్డ్, నీ శాంపుల్స్ నా చేతికొచ్చాయి. నా అవసరం తీరింది కనుక ఇక నిన్ను అంతం చేస్తే నాకు నీ అడ్డు తొలగిపోతుంది. కానీ ఎలా? మామూలుగానే మేధావి. ఇక ఇప్పుడు మాదమెక్కిన బిస్ నీలో ఉండనే ఉన్నాడు. మచ్చిక చేసుకుని మట్టు పెట్టే అవకాశం నా చేతిలో లేదు అంటూ ఒకడితోనే ఉన్న ఇద్దరిని ఒకేసారి అంతం చేసే భయంకరమైన ప్రణాళికలు యోచించే పనిలో నిమగ్నమైన అన్వీర్ని తండ్రి నుంచి వచ్చిన కాల్ డిస్టర్బ్ చేసింది. అన్వీర్ ఫోన్ ఆన్సర్ చేయడమే ఎక్కడున్నావు అంటూ కంగారు కలిసిన కోపంతో కేదార్ ప్రశ్నిస్తూ ఉంటే జైపూర్ వచ్చిన విషయం తండ్రి దగ్గర దాచిన అన్వీర్ కేదార్ డైరెక్ట్ గా లొకేషన్ గురించి పాయింట్ చేస్తూ ఉంటే డాడ్ ఏమైంది అంటూ మసాజ్ కి బ్రేక్ ఇస్తూ లేచి కూర్చున్నాడు. చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వున్న లొకేషన్ నాకు ట్రేస్ అవుతుంది. ఇమీడియట్ గా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా బయటకు వెళ్ళు. నీ కార్, నీ మొబైల్ ఏవి యూజ్ చేయదు. డూ ఇట్ ఫాస్ట్ అని తొందర పెడుతూ ఆర్డర్ ఇవ్వడమే ఫోన్ పగలగొట్టి అందులోని సిమ్ తీసి రెండుగా విరిచేసి మెమరీ కార్డ్ కలెక్ట్ చేసుకున్న అన్వీర్ స్పాకి వచ్చేటప్పుడు వేసుకొచ్చిన టీ షర్ట్ పూల బాక్సర్ షార్ట్ తో ఒంటికి తగిలించుకొని వాలెట్ తో బయటికి పరుగులు పెడితే సరిగ్గా అన్వీర్ రిసార్ట్ సెకండ్ ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్లడమే గుంజన్ మనుషులు రిసార్ట్ లోకి ఎంటర్ అయ్యారు. పగిలిపోయిన ఫోన్, విరిగిపోయిన సిమ్ కలెక్ట్ చేసుకుని అన్వీర్ మిస్ అయ్యాడన్న కోపంతో సౌర్యకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళు రిటర్న్ అయ్యారు. ఇంటికి రావడమే అకౌంట్ బుక్స్ తో రూమ్ లోకి వెళ్లిన మయూరి మళ్ళీ బయటకు రాకపోవడంతో లంచ్ టైంకి వచ్చి పిలిచిన మనిషిని విశ్వక్ గురించి అడిగితే అయ్యగారు క్యారియర్ పంపమన్నారమ్మా, ఆఫీస్కి పంపించాము అంటూ చెప్పింది పని మనిషి. సరే, మీరు తినేయండి, నాకు ఆకలిగా లేదు అంటూ సంగీతం ఆన్ చేసుకుని మళ్ళీ ప్రశాంతంగా వర్క్ మీద కూర్చున్న మయూరి మొబైల్ నోటిఫికేషన్ కి ఒక వీడియో ఇంకా మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తే అది చూసిన మయూరి మొహంలో రంగులు మారాయి. వెంటనే వీడియోతో పాటు వచ్చిన మెసేజ్ చదివి ఫోన్ విసిరి కొట్టిన మయూరి అకౌంట్ బుక్స్ అన్ని పక్కన పడేసి గార్డెన్ లోకి వెళ్ళిపోయారు. సీరియస్ గా పెండింగ్ వర్క్ మొత్తం మిషన్ లెక్క శ్రద్ధగా ఫినిష్ చేస్తున్న రుద్ర బిట్టు క్యారియర్ తేవడమే అపరిచితుడిలోని విక్రమ్లా ల్యాప్టాప్ క్లోజ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని నవ్వుతూ క్యారియర్ తో ఐరా దగ్గరికి వెళ్తూ ఉంటే రూమ్ వరకు ఫాలో అయిన శిఖర్ బీస్ట్ బాబులోని రోమి అవతారానికి జుట్టు పీక్కుంటూ ఉంటే నీ కంపెనీ ఇస్తాడు, వాడిని కూడా తీసుకెళ్ళు అంటూ చేతన్ షర్ట్ పట్టుకుని బయటకు తోసేసి డోర్స్ క్లోజ్ చేశాడు రుద్ర. నవ్వుతూ బెడ్ దగ్గరికి వచ్చిన రుద్రను దగ్గరికి వస్తే తగలు పెట్టేద్దామన్న లెక్క ఐరా కుట్టి ఎగిరి పడుతూ ఉంటే తన కోపాన్ని పట్టించుకోకుండా పని తెలిసిన పెద్ద మనిషిలా ఐరా కోసం ప్రిపేర్ చేయించిన క్యాలరీ బేస్డ్ లిక్విడ్ ఫుడ్ శ్రద్ధగా బౌల్లోకి తీసుకొని స్పూన్ నుంచి నవ్వుతూ దగ్గరికి వచ్చి ఐరా పాప సైడ్కి తిరిగి బెడ్ మీద కూర్చుంటే సూదంటు చూపులతో పొడి చేస్తూ పోతావా, పంపించాలా అంటూ పళ్ళు పటపటలాడిస్తూ అడిగింది అమ్మలు. పంపించే రైట్ నాకు లేదు అంటూ తేల్చి చెప్పి వచ్చి సెటిల్ అయ్యావు. మరి ఇంకెక్కడికి పంపిస్తావమ్మలు? నా భయానికి నేను కరెక్ట్, నీ సబ్జెక్ట్కి నువ్వు కరెక్ట్. దీనికోసం ఒకసారి సారీ చెప్పాను. లైఫ్ లాంగ్ ఇలా రగిలిపోతూనే ఉండు, నేను చూసుకుంటూ పని చేసుకుంటా అంటూ స్పూన్తో ఫుడ్ పెదవుల దగ్గరికి తెస్తే దానిని కొట్టలేక రుద్ర చెంపకు పెట్టి పీకి మూగం తిప్పేసింది హైరా బేబీ. ఎంత మండిపోయి ఉంటుంది తన గుండె, ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడలేదు కదా. అది అర్థం చేసుకున్న బీస్ట్ బాబు ఆ కోపాన్ని, అందులోని ప్రేమని మరింత ఇష్టంగా తీసుకుంటూ ఐ లవ్ యూ అమ్మలు అంటూ రుద్ర నోటి నుంచి రావడమే గిరుక్కున తిరిగిన తన కళ్ళల్లో కన్నీళ్లు ధారకట్టాయి. గిఫ్ట్స్, పార్టీస్, డైమండ్స్, ఈవెన్ పూలు
ఏమీ లేకుండా నా మనసులో మాట చెప్తున్నాను. ఇన్ అవర్ ఫస్ట్ మీటింగ్ నువ్వు నా హార్ట్ మీద స్టాంప్ ఇలాగే వేశావు. నీకన్నా ముందు నన్నెవ్వరూ కొట్టలేదు. నీ తర్వాత కూడా ఇంకెవ్వరికీ చెంపను తాకే అవకాశం ఇవ్వను. ఆ రోజు నీ ఫేస్ కూడా చూడలేదు. బట్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ మైండ్‌ని లాక్ చేసేసింది. ఎలా ఎందుకు అంటే నా దగ్గర రీజన్ లేదు. ఆఫ్టర్ దట్ నీ ఫేస్ చూసాక కంప్లీట్‌గా ఫ్లాట్. నా బర్త్‌డే రోజు విండో దగ్గరికొచ్చి నిలబడింది నీకోసమే. నువ్వు చూడాలనే. నేను ఏ రోజు అలా నన్ను నా బట్టల్ని చూపించుకోవాలనుకోలేదు. అమ్మకి కూడా ఎప్పుడూ అలా చూపించలేదు. ఆ రోజు నిన్ను అడగాలి అనిపించింది. నేను ఎలా ఉన్నాను? నా ఒంటి మీద డ్రెస్ ఎలా ఉంది అని. నువ్వు చెప్తే వినాలనిపించింది. నేను వెళ్ళాక కోపంతో నీళ్లను కొట్టిన ఎమోషన్స్ కూడా అబ్జర్వ్ చేశాను. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. ఇప్పుడు కూడా నిన్ను ఇంప్రెస్ చేయాలని చెప్పడం లేదు. ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నాను. నాకు బాస్‌లా, రూలర్‌లా బ్రతకడమే తెలుసు. నీతో చేరాకే అల్లరి తెలిసింది అని చెప్తూనే ఏదో మర్చిపోయిన వాడిలా క్షణం బ్రేక్ ఇచ్చి 1 సెకండ్ అమ్మలు అంటూ ప్యాంట్ పాకెట్ నుంచి పేపర్ తీసి గబగబా కళ్ళతో వెతికేస్తూ ఉంటే వాట్ ఇస్ ఇట్ అంటూ లిటిల్ బిట్ క్యూరియస్ గా ఇంకా కంగారుతో ప్యారెంట్ బ్యూటీ అడుగుతూ ఉంటే నథింగ్ అమ్మలు, నీతో చెప్పాలనుకున్నవన్నీ దేని మీద రాసుకొని ప్రాక్టీస్ చేశాను. ఫ్లో ఎక్కడో మిస్ అయింది. 1 సెకండ్ చెక్ చేసుకుని కంటిన్యూ చేస్తాను అనడమే రుద్ర చేతిలోని పేపర్ ఐరా చేతిలో చేరి ఉండగా నలుగుతూ ఉంటే ఉరిమి చూస్తున్న ఐరా కోపానికి గుటకలు మింగుతున్నాడు రుద్ర. పేపర్ మీద రాసుకుని ప్రాక్టీస్ అయ్యి నా దగ్గరికి వచ్చి డ్రామాలు చేస్తున్నావా అంటూ పేపర్ నలుపుతున్నంత కచ్చిగా పళ్ళు నూరుతూ ఉంటే నీ అంత చక్కగా స్ట్రైట్ గా బ్రేక్స్ లేకుండా చెప్పడం నాకు రాదు కదా అమ్మలు. రాసుకుంటే గుర్తుంటుందని ఇలా ట్రై చేశాను. ఓకేనా? నాట్ బ్యాడ్ కదా అంటూ ఆల్రెడీ పిచ్చ కోపంతో ఉన్న ఆయన పాపని మరింత రెచ్చగొట్టేలా ఇన్నోసెన్స్ యాడ్ చేశాడు మన బీస్ట్ బాబు. అంతే, నెక్స్ట్ సెకండ్ పక్కనే ఉన్న ట్రే పుచ్చుకొని కొట్టబోయిన ఐరా చేతులు రెండు బిగించి బెడ్ కి నొక్కేస్తూ మీదకి చేరిపోయిన రుద్ర బాడీ మీద బరువు వేయకుండా హ్యాండ్స్ మీద బ్యాలెన్స్ చేస్తూ కోపంతో అల్లరి చేసిన ఆట పట్టించిన కొంచెం టచెస్ ఉండేవి. ఇప్పుడు అన్ని తీసుకొని మొత్తంగా దూరంగా పెట్టేస్తే కష్టంగా ఉందమ్మలు. ట్రై టు అండర్స్టాండ్. తన్నుకుంటూ రొమాన్స్ చేసుకుందాం. డైలీ పేపర్ ప్రాక్టీస్ చేస్తా అంటూ అల్లరి నవ్వుతో అమ్మల ముఖాన్ని అభిషేకిస్తూ వెచ్చని శ్వాసతో బుగ్గలను స్పృశిస్తూ ఉంటే మాడుత మాడును ఢీకొట్టి గెట్ అవుట్ అంటూ అరుస్తున్న అమ్మల గొంతు బయట కారిడార్ లో ఉన్న శీకర్ చేతని ఇద్దరికి వినిపించి కంగారు పుట్టించి పరుగులాంటి నడకతో వచ్చిన ఇద్దరు రుద్ర ఇది హాస్పిటల్ అని శేఖర్ గుర్తు చేస్తూ ఉంటే ఐరా ఆర్ యు ఆల్ రైట్ అంటూ చేతను గొంతెత్తి అరుస్తున్నాడు. ఇద్దరి డిస్టర్బెన్స్ తో కనుబొమ్మలు ముడివేసిన రుద్ర కళ్ళతోని కత్తులు రువ్వుతూ ఐరా పాప ఒకేసారి గెట్ అవుట్ అంటూ అరవడమే కుక్క పిల్లల్లా కుయ్యి కుయ్యలాడుతూ డోర్ కి దూరంగా జరిగారు ఇద్దరు. నువ్వు ఎంత కోపంగా ఉంటే అంత హాట్ గా ఉంటావమ్మలు. ఎంత కోపంలో ఎప్పుడైనా మిర్రర్లో నీ ఫేస్ చూసుకున్నావా? జాబిలి కూడా అసూయ పడుతుందేమో అన్నంత ముద్దుగా ఉన్నావు అంటూ ఐరా మీద పట్టు సడలించి బెడ్ మీదకి జరుగుతూ బుగ్గ మీద వేళ్లతో పొడుస్తూ ఉంటే చెయ్యి వదులు రావడమే రుద్ర గెడ్డం పట్టుకుని పీకేస్తూ ఇది ఏ పేపర్లో రాసి ప్రాక్టీస్ చేశావు అంటూ కోపాన్ని చిరాకుని మిక్స్ చేసి కచ్చిగా అడిగింది ఐరా బేబీ. కొన్నిటికి పేపర్స్ అక్కర్లేదమ్మలు. నీ ఫేస్లోని ఎమోషన్స్, నీ బాడీలోని కులుకులు చాలు. ఆడేటప్పుడు కన్నా తిప్పేటప్పుడు, అలిగినప్పుడు కన్నా కొట్టేటప్పుడు చాలా హాట్ గా ఎక్స్పోజ్ అవుతాయి అంటూ రోమియో లెక్క పిన్ టు పిన్ ఫేస్ మీద ఫేస్ పెట్టి ఇంటెన్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నీతో పడుకున్నాను కదా అందుకే అన్ని తెలిసిపోయాయి. బాడీ మొత్తం చూసావు కదా అందుకే ఇలా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అంటూ అభిమానాన్ని పంటి కింద నొక్కి పెట్టిన ఐరా ముఖంలో అసహ్యం పలికిస్తూ ఉంటే కనురెప్ప కదిలేలోపు ఐరా కంట రుద్ర చేతిలో బిగుసుకుంది. చంపడానికి చావడానికి మధ్య నరకాన్ని చూశావు. నాతో ఉన్నది నా మనసులో ఉన్న బొమ్మ అని నాలో మృగానికి తెలుసు కనుకే నీ ప్రాణంతో కాకుండా నీ శరీరంతో మాత్రమే అవసరాన్ని తీర్చుకున్నాడు. నీకు నచ్చిన మృగాన్ని నీలోకి తీసుకున్న నువ్వు నీ శరీరాన్ని మాత్రమే నాతో పడుకోబెట్టాను అనుకుంటే నేను చచ్చే వరకు అది నా కిందనే ఉండాలి, నా కళ్ళతో చూడాలి. ప్రతిరోజు నీ అంగంగంలో దొరికే సుఖాన్ని నా పెదవులతో పలకాలి.
మనిషిగా ప్రేమించాను కాబట్టి నాలోని మృగానికి భయపడి ఆ ప్రేమని దాచాను. కానీ నీ ప్రేమ నాలోని మృగాన్ని కూడా గెలుచుకుంది. దానిని చూడాలని అమ్మలు అతి తెలివితో అడ్డదారిలో ప్రయత్నిస్తే ఈ మనిషి చేతిలో చస్తుంది అంటూ డెడ్లీ వార్నింగ్తో మెడ వదులుతూ ఇద్దరి పెదవులు ఒకటిగా లాక్ చేస్తే మెడ బిగింపుతో శ్వాసకి ఉక్కిరి బిక్కిరైన అమ్మలు కోపాన్ని మింగుతున్న తరుణంలో పెదవులు బిగించిన రుద్ర కోపానికి మరింత రగిలిపోతూ తిరగబడింది. ఫ్లూయిడ్స్ ఫిక్స్ చేసిన హ్యాండ్ కదలకుండా పెదవులతోనే దెబ్బలాడుకుంటున్న ఇద్దరు నిమిషాల తర్వాత విడిపడితే ఆయన పెదవుల మీద దూరగా రెండు పంటి గుర్తులు, రుద్ర పెదవుల మీద రక్తం ఉబికి వస్తున్న రెండు చిల్లులు దర్శనమిచ్చాయి. రతిపట్టు లేకపోయినా మొరటు ముందుతో ముగిసిన సరసానికి కింద పెదవి బిగించి యు ఆర్ సో హాట్ అమ్మలు, నెక్స్ట్ టైం మన ఫస్ట్ పిస్తా చాక్లెట్ తో ట్రై చేద్దాం అని కవ్విస్తూ రుద్ర ఐవింగ్ చేస్తే కొట్టనట్టు బొక్క పడుతుంది బుర్రకి. స్టే అవే ఫ్రమ్ మీ అంటూ బెడ్ పక్కన టేబుల్ మీద ట్రే చేతిలోకి తీసుకొని వార్నింగ్ ఇస్తూ ఉంటే కోపంలో మిస్టేక్స్ లేకుండా తెలుగు భలే ముద్దుగా మాట్లాడుతున్నావు, కంటిన్యూ చేయి, ఫీడ్ చేసి వెళ్ళిపోతా, చేతన్ నా శాంపిల్స్ కోసం వెయిటింగ్ అక్కడ అంటూ ఫ్లోలో చెప్పుకుపోతున్నా రుద్ర షర్ట్ పట్టుకుని దగ్గరికి లాగి ఫోన్ కావాలి అంది డాక్టర్ మూడ్లోకి షిఫ్ట్ అయిన సీరియస్నెస్ తో. లాక్ అయింది అని మనసులోనే మురిసిపోయిన రుద్ర ఆఫ్టర్ దిస్ అంటూ ఫుట్బాల్ చేతిలో పట్టుకుంటే నో అంటూ గేరగా తల పక్కకు తిప్పేస్తే నో స్పూన్ నో ఫోన్ అంటూ రైమింగ్ తో లాక్ చేశాడు రుద్ర. హౌ యు క్రేజీ, బ్రెయిన్ వర్క్ చేస్తోందా? ఫోన్ అడిగింది నీకోసం, ప్రొఫెసర్ కి ఫోన్ చేయాలి, శాంపిల్స్ గురించి చెప్పాలి, నెక్స్ట్ అమ్మతో మాట్లాడాలి అంటూ లిస్ట్ చెప్తున్నా ఐరా బుగ్గలు నొక్కి పట్టుకుని ఫేస్ లో ఫేస్ పెట్టి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ లవ్లీ బీస్ట్, నాట్ ఫర్ మీ, నా కోసం ఇది చేస్తే ఫోన్ ఇస్తా అంటూ ఫుట్బాల్ చేతిలో మెరిపిస్తూ లేదంటే నీ బీస్ట్ని అడుగు అన్నాడు వంకరగా సాగిన పెదవులతో. నో నీడ్ అంటూ చేతని పిలవడానికి చూస్తున్న ఆయన పెదవులను పెదవులతో నొక్కేస్తూ కళ్ళలో కళ్ళు నిలిపితే బీస్ట్ తన బలంతో అంగుళం కూడా కదపలేను అని తెలిసిన వృధా ప్రయత్నం చేస్తున్న అమ్మల కష్టానికి బాడీ వెనక్కి తీసి నీకు ఎన్నిసార్లు కిస్ కావాలంటే అన్నిసార్లు ట్రై చేయి అంటూ అల్లరిగా కవిస్తూ ఉంటే షడప్ అంటూ కచ్చిగా అరిచి ఈసారి లేవడానికి చూస్తూ ఉంటే రైట్ నౌ నీ బాడీ నా బాడీ వెయిట్ హ్యాండిల్ చేయలేదు అంటూ ఐరా చెస్ట్ మీద తలపెట్టి బరువును ప్రదర్శిస్తూ ఉంటే మెంటల్, సాడిస్ట్, సైకో, రూలర్, డిక్టేటర్ అని బీస్ట్ అన్న పదం తప్ప అన్ని లిస్ట్ చేసి పిచ్చిగా తిడుతున్న ఐరా ఫేస్ కి ఎదురుగా మళ్ళీ ఫుట్బాల్ ఫోర్ పెట్టి నా చేతులతో తినిపిస్తా, తింటూ ఫోన్ యూజ్ చేసుకో అంటూ బంపర్ ఆఫర్ ఇస్తే అన్ని సైడ్ నుంచి కంప్లీట్ గా బ్లాక్ అయిపోయిన ఐరా పచ్చిగా పళ్ళు నూరుతూనే ఫోన్ తీసుకుని ఫస్ట్ చేతునికి డైల్ చేస్తూ రుద్ర చేతితో పెడుతూ ఉంటే నోరు తెరిచింది. మరి ఐరా పాప కోపాన్ని కూల్ చేసి మనసుని మళ్ళీ లాక్ చేసిన రుద్ర తన మనసులో జీవితకాలం బంధించేస్తాడా? రుద్ర నుంచి తప్పించుకున్న అన్వీర్ ఏం చేయబోతున్నాడు? మయూరితో పాటు రుద్రతో మీటింగ్ లో కూర్చుంటాడా? ఐరాతో మాట్లాడిన ప్రమోద్ గారి నిర్ణయం ఎలా ఉండబోతుంది? జరిగింది వసుధ గారికి తెలియనిస్తారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.